చేస్తాము. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. అక్రమ నల్లా కలెక్షన్లపై విజిలెన్స్ అధికారులు కొరడా జలిపించారు. పైప్లైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన 19 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా అక్రమ నల్లా కలెక్షన్లు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త రామచంద్రారెడ్డిని అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ పరామర్శించారు. రాయచోటి జిల్లా కేంద్ర మార్పుపై తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని దాడి చేయడం అమానుషమన్నారు. సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు నేషనల్ మెడికల్ చైర్మన్ అభిజిత్ చంద్రకాంత్. ఏపీలో అందుతున్న వైద్య సేవలపై చంద్రబాబుకు వివరించారు. అభిజిత్ చంద్రకాంత్ తో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన వైస్ ఛాన్సలర్ కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కేజీల గంజాయితో పాటు బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కొవ్వూరు అంబేద్కర్ విగ్రహం నుంచి బజారు కూడలి వరకు నడిపించుకుంటూ పోలీసులు వారిని తీసుకెళ్లారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ముఠాను ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీసులు అరెస్టు చేశారు. చిలకలూరుపేట నుంచి నెల్లూరుకు బియ్యం తరలిస్తున్న లారీతో పాటు 450 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట దేవి ఫిషరీస్ ఫ్యాక్టరీలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా హఠాత్తుగా మరణించాడని యాజమాన్యం కుటుంబానికి తెలియజేసింది. ఫ్యాక్టరీలో హఠాత్తుగా మరణించడంపై తమకు అనుమానం ఉందని బంధువులు ఆరోపించారు. సీసీ ఫుటేజ్ ఆధారాలు చూపించాలని ఫ్యాక్టరీ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. లేగదూడపై చిరుత దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా దేమికలాన్ గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రలు గుర్తించారు. పశువుల కాపర్లు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు అధికారులు.